వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకొచ్చేయడంపై చైనా చాలా సీరియస్ అవుతుంది. ఈ అంశానికి సంబంధించి చైనా స్పందించింది అఫీషియల్గా. నికోలస్ మదురోను ఆయన భార్యను అమెరికా నిర్బంధించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ దేశం కూడా ప్రపంచ పోలీస్ కాదంటూ వ్యాఖ్యానించింది. అమెరికా చర్యను వ్యతిరేకిస్తున్నామంటూ చైనా చెప్తోంది. ఇలాంటి చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమంటోంది. ట్రంప్ చర్యలు అంతర్జాతీయ శాంతిని దెబ్బతీసేలా ఉన్నాయని, అంతర్జాతీయ న్యాయమూర్తిగా వ్యవహరించేందుకు ఏ దేశానికి అధికారం లేదంటూ చైనా అంటుంది. ట్రంప్ తనని తాను అంతర్జాతీయ న్యాయమూర్తినంటూ సమర్థించుకోవడం సరికాదని, ప్రస్తుతం అంతర్జాతీయంగా పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయంటుంది. వెనిజులాకు అతిపెద్ద చమురు కొనుగోలుదారుగా చైనా ఉంది. ఓ దేశం తమ ఇష్టాలను ఇంకో దేశంపై బలవంతంగా రుద్దకూడదంటూ చైనా అంటుంది. మదురోపై డ్రగ్స్ అక్రమ రవాణా, నార్కో టెర్రరిజం అభియోగాలతో అమెరికా కిడ్నాప్ చేయడం మనం చూసాం. అమెరికా అరెస్ట్ చేశామని చెప్తున్నప్పటికీ కూడా ఇట్స్ ఎ కిడ్నాప్. లిటరల్లీ ఎత్తుకొచ్చేశారు వెళ్ళిపోయి. నైట్కి నైట్ ఒక ఆపరేషన్ చేసి, ఒక సీక్రెట్ ఆపరేషన్ చేసి మదురోని ఆయన భార్యని ఎత్తుకొచ్చేయడం మనం చూసాం. ఇప్పటికే వెనిజులాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది మదురోని ఇలా అమెరికా అరెస్ట్ చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు, బాణసంచా కాలుస్తున్నారు. మరికొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలకు నిరసిస్తూ అమెరికా జెండాలను కాల్చేస్తున్నారు. సో ఇది ఒక పక్క పరిస్థితి మనం చూస్తున్నాం. మరో పక్క నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మచాడో ఇప్పటికే ఒక అభ్యర్థిని ప్రతిపాదిస్తున్నారు అక్కడ బాధ్యతలు చేపట్టడానికి. అయితే మదురో తర్వాత ఉపాధ్యక్షురాలు అక్కడ బాధ్యతలు చేపట్టిన విషయం మనకు తెలిసిందే, అధ్యక్షురాలిగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం. ఇదంతా ఒక ఎత్తు అయితే, వెనిజులాలో ఉన్నటువంటి పరిస్థితి ఒక ఎత్తు అయితే, మరోపక్క అమెరికా ఇట్స్ వెరీ క్లియర్, మేము వెనిజులాను పరిపాలిస్తున్నాం, అక్కడ పరిస్థితులు సెట్ అయ్యే వరకు మేమే పరిపాలిస్తామని చెప్పేసి ట్రంప్ చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇది చాలా గొప్ప ఆపరేషన్ అని, అమెరికా చాలా గొప్ప పని చేసిందని చెప్తున్నారు. బట్ వీఆర్ నాట్ ఇన్ బీసీస్. ఎప్పుడో బీసీ కాలంలో లేవు మనం, లేదంటే ఎప్పుడో అడవి మనుషుల కాలంలో లేవు మనం. ఇవన్నీ కూడా కాదు, కింగ్స్ ఎరాల్లో కూడా లేవు మనం. రాజులు కాదు కదా పరిపాలిస్తుంది. ఒక రాజు వెళ్ళి ఇంకో రాజ్యం మీద దండయాత్రలు చేయడం, ఓడించి రాజుల్ని ఎగ్జిక్యూట్ చేయడమో, లేదంటే సీక్రెట్ ఆపరేషన్ చేసి ఆ రాజుల ప్రాణాలు తీసేసి రాజ్యాలను ఆక్యుపై చేసుకోవడం, అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు కదా. 2026లో ఉన్నాం. ప్రజాస్వామ్యాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇలాంటి పరిస్థితుల్లో ఒక దేశ అధ్యక్షుడిని రాత్రికి రాత్రి ఎత్తుకొచ్చి మేము చాలా గొప్ప పని చేసామని చెప్పడమా? ఇంతకంటే దారుణం ఇంకేదైనా ఉంటుందా? ద ఓన్లీ సింగిల్ రీజన్ ఎవ్వరూ మాట్లాడకపోవడానికి ఇప్పుడు చైనా మాట్లాడుతుంది. బికాజ్ చైనా ఒక పెద్ద శక్తిగా ఎదుగుతోంది, అమెరికాకు పోటీ ఇవ్వాలనుకుంటుంది కాబట్టి చైనా మాట్లాడుతుంది. నో వన్ ఎల్స్ ఓపెన్స్ దేర్ మౌత్. ఎందుకు? బికాజ్ అమెరికా ఈజ్ స్ట్రాంగర్. కేవలం బలం ఉంది కాబట్టి. సో ఇది ఇక్కడ నీతి ఒకటే. ఇక్కడ ప్రజాస్వామ్యాలు అనేవి కేవలం చెప్పుకోవడానికి, రాసుకోవడానికి చాలా గొప్పగా కనిపిస్తున్నాయి తప్ప రియాలిటీ ఈజ్ వెరీ డిఫరెంట్. ప్రజాస్వామ్యాలు ఇక్కడ పనిచేయడం లేదు. అంతర్జాతీయ కోర్టులు, లేదంటే అంతర్జాతీయంగా అన్ని దేశాలు కలిసి కొన్ని కమిటీలను ఏర్పాటు చేసుకోవడాలు, ఎవ్రీథింగ్, నథింగ్ వర్క్స్ హియర్. కేవలం బలం మాత్రమే పనిచేస్తుంది. ఇంకా ఆటవిక సమాజంలో ఏదైతే రూల్స్ ఉన్నాయో అంతర్జాతీయ సమాజంలో కూడా అవే రూల్స్ ఇప్పుడు అప్లై అవుతున్నాయి. బలం ఉన్నోడిదే రాజ్యం. నో వన్ ఈజ్ టాకింగ్ అబౌట్ దిస్, ఇంక్లూడింగ్ ఇండియా. భారతదేశంతో సహా ఎవ్వరూ మాట్లాడడం లేదు. ఎందుకని? బలం ఉన్నోడిదే రాజ్యం, బలం ఉన్నోడిదే అవకాశం. ఏం చేసినా ఎవరు మాట్లాడరు. ఇప్పుడే ఉంది, ఎప్పటి నుంచో అమెరికా విషయంలో జరుగుతుంది అదే. లిబియాలో గడాఫీని అక్కడ ఎగ్జిక్యూట్ చేసినా ఎవరు మాట్లాడలేదు. ఇరాక్లో సద్దాం హుసేన్ ఎగ్జిక్యూట్ చేసినా ఎవరు మాట్లాడలేదు. ఈజిప్ట్ని నాశనం చేసినా ఎవరు మాట్లాడలేదు. ఇరాన్ మీద దాడి చేసిన, రెండు దేశాలు కొట్టుకుంటుంటే, ఇజ్రాయెల్ ఇరాన్ కొట్టుకుంటుంటే మధ్యలో వెళ్ళి బాంబులు వేసినా ఎవరు మాట్లాడలేదు. పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాలకు సపోర్ట్ ఇచ్చినా ఎవరు మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడతారు? మాట్లాడితే శత్రు దేశాలు అయిపోతాయి. ఇప్పుడు వెనిజులా మనం చూస్తూనే ఉన్నాం. అతి త్వరలో ఇరాన్ పరిస్థితి ఇదే అవబోతుంది. సో కేవలం ప్రజాస్వామ్యం అనేది ఒక అపహాస్యం పాలవుతుంది.
అంతర్జాతీయ స్థాయిలో దేర్ ఆర్ నో రూల్స్, దేర్ ఆర్ నో రెగ్యులేషన్స్. కేవలం బలం ఉన్నోడిదే ఇక్కడ రాజ్యం. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్. నో వన్ ఈజ్ రెడీ టు టాక్, నో వన్ ఈజ్ రెడీ టు డినై దట్. ఎందుకని ఎవరు మాట్లాడలేకపోతున్నారు? మరి ప్రపంచ దేశాలు ఉన్నాయి కదా, అగ్రదేశాలు ఉన్నాయి కదా, ఎందుకు మాట్లాడడం లేదు? ట్రంప్ చేసింది తప్పని ఎవరు ఎందుకు చెప్పడం లేదు? అమెరికా చేస్తుంది తప్పని ఎందుకు ఎవరు చెప్పలేకపోతున్నారు? ఒక దేశం మీదకి వెళ్ళి ఆ దేశం అధ్యక్షుడిని ఎత్తుకొచ్చే హక్కు కానీ ఆ పరిస్థితులు కానీ ఉండకూడదని చెప్పి ఎందుకు ఎవరు చెప్పడం లేదు? బికాజ్ అమెరికాకి భయపడుతున్నారు. చెప్తే అమెరికా వాళ్ళ మీద యుద్ధం చేస్తుంది, లేదంటే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఎత్తుకుపోతుంది అవసరమైతే. అంతకు మించి ఇంకేమైనా ఉందా? సో మొత్తం మీద ఇప్పుడు చైనా మొత్తానికి నోరు తెరిచింది. రష్యా ఈ విషయాన్ని చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకుంది. అలాగని చెప్పేసి రేపో మాపో ఇంకో దేశం పరిస్థితి ఇదే కదా. ఇరాన్ పరిస్థితి అతి త్వరలో ఇలాగే జరగబోతోంది. ఇరాన్లో అతి త్వరలో అక్కడ సుప్రీం లీడర్ని ఖమేనీని ఎత్తుకుపోయినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లేదంటే ఇజ్రాయెల్ మరొకసారి అక్కడ యుద్ధం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అమెరికానే వాళ్ళ మీద బాంబులు వేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నో వన్ కెన్ టాక్ అబౌట్ దిస్. నాట్ ఈవెన్ అదర్ ఇస్లామిక్ కంట్రీస్ కెన్ టాక్ అబౌట్ దిస్. నాట్ ఈవెన్ అదర్ ఇస్లామిక్ కంట్రీస్. ఎందుకు? పాకిస్తాన్ వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతుంది, అమెరికా మోచేతి నీళ్లు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ పని వాళ్ళు చూసుకోవడానికే సరిపోతుంది. అరబ్ దేశాలు ఆల్రెడీ వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఓ పక్క యూఏఈ, ఇంకో పక్క సౌదీ వాళ్ళలో వాళ్ళు బాంబులు వేసుకొని కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి వచ్చింది. ఇస్లామిక్ కంట్రీస్ ఏమీ మాట్లాడలేని పరిస్థితి, వాళ్ళలో వాళ్ళకే సిచ్యువేషన్స్ బాగలేవు. భారతదేశం ఎవరికి సపోర్ట్ చేయదు, ఎవరిని అపోజ్ చేయదు. అన్ఫార్చునేట్లీ మనం భారతదేశంలో ఉన్న అదే నిజం. ప్రతిదానికి న్యూట్రల్ స్టాండే మనం తీసుకుంటాం. అఫ్కోర్స్ ఇక చైనా ఇలా మాట్లాడడం తప్ప ఎవరి మీద డైరెక్ట్గా వెళ్ళి అటాక్ చేయదు. భారతదేశం మీద కూడా పాకిస్తాన్ని ఎగదోసి ఏదో మనకు నష్టం చేయడం తప్పితే డైరెక్ట్గా అటాక్ చేసే పరిస్థితి లేదు. చిన్న ఏదో తైవాన్ లాంటి దేశాలను తప్పితే. రష్యా డైరెక్ట్గా యుద్ధానికి దిగే పరిస్థితి ఉందా అంటే లేదు. ఎందుకు దిగాలి? వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ జోలు వస్తే వాళ్ళు ఊరుకోరు ఖచ్చితంగా. వాళ్ళ జోలు ట్రంప్ కూడా పోడు అంత ఈజీగా. డైరెక్ట్గా మళ్ళీ మనలాంటి వాళ్ళు నష్టపోవడమే మధ్యలో ఉన్నవాళ్ళు. సో దిస్ ఈజ్ వెరీ క్లియర్, వెరీ మచ్ క్లియర్. బలం ఉన్నోడిదే రాజ్యం ఇక్కడ. అంతర్జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్యం అనేదానికి అర్థం లేదు, రూల్స్ అనేదానికి అర్థం లేదు. ఇవన్నీ దెర్ ఈజ్ నథింగ్. సో ఇప్పుడు ప్రపంచ దేశాలు కానీ ఒక్క విషయాన్ని మాత్రం అర్థం చేసుకోగలిగాయి. అమెరికా ఎంత క్రూరంగా ఉంది అనేది ఒక్కటే అర్థం చేసుకోగలిగాయి. అసలు ఏం అవసరం అమెరికాకి? వెనిజులాకి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు అనేది అమెరికా చేస్తున్నటువంటి అతిపెద్ద ఆరోపణ. మదురోకి ఆల్రెడీ 500 కోట్ల, మదురో తల మీద 500 కోట్లు రివార్డు కూడా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అరౌండ్ 450 crores. ఎప్పటి నుంచో ఉంది ఇది, ఇప్పుడు కాదు కొత్తగా. కానీ దానికి సంబంధించి ఏ ఒక్క ఆధారాన్ని ఇప్పటి వరకు చూపించలేకపోయింది. అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్, వెనిజులాలో ఉన్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ పేర్లు చెప్పగలుగుతున్నాయి తప్పితే మదురోకి మదురో మద్దతు వాటికి ఉందని చెప్తున్నారు తప్పితే డైరెక్ట్గా మదురో ఇన్వాల్వ్మెంట్ ఉందని ఎవరు చెప్పలేకపోతున్నారు. దెర్ ఆర్ నో ఎవిడెన్స్, దెర్ ఈజ్ నో ఎవిడెన్స్ ఫర్ దట్. ఇప్పటికీ అమెరికా చూపించలేకపోయింది. రెండోది అతిపెద్ద కారణాన్ని ఏం చూపించింది? అమెరికాకి నష్టం చేసే లేదంటే అతి ప్రమాదకరమైనటువంటి ఆయుధాలను కలిగి ఉన్నాడని. ఏం ఆయుధాలు కలిగి ఉన్నాడు? వాటికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? లేవు. ఇవే వెనిజులా అధ్యక్షుడి మీద ఉన్నటువంటి అమెరికాకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఇవే. కానీ వాట్ ఈస్ ద రియాలిటీ అంటే ఇప్పటికే మనం చూసాం కదా. కమలా హ్యారిస్ ఇప్పటికే ఒక ట్వీట్ చేశారు, చాలా సందర్భాల్లో ప్రకటించారు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకురాలేగా, ఆయన ప్రత్యర్థే కదా, డైరెక్ట్గా తను ప్రకటించారు కదా. ఇట్స్ ఆల్ ఫర్ ఆయిల్, నాట్ ఫర్ డ్రగ్స్, నాట్ ఫర్ ఎనీ అదర్ వెపన్స్, జస్ట్ ఫర్ ఆయిల్ అని చెప్పారు కదా. అండ్ అఫ్కోర్స్ ప్రపంచ దేశాలు అన్నిటికీ తెలుసు, ఇక్కడ ఏం జరుగుతుందనేది. ఇదంతా డ్రామా అని తెలుసు, కానీ ఎవరు మాట్లాడరు. ఇదంతా డ్రామా అని తెలుసు. సహజంగా మనం కొన్ని రకాల కథలు వింటూ ఉంటాం కదా, ఇలాంటిదే. అంటే ప్రపంచంలో అందరూ చూస్తున్నారు, ట్రంప్ చేతిలో ఉంది గన్ అని తెలుసు, కానీ ఇది గన్ కాదు, ఇది జస్ట్ బనానా అని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. అండ్ ఎవ్రీబడి ఈజ్ నాడింగ్ దేర్ హెడ్స్. అందరూ తలలూపుతున్నారు గొర్రెల్లాగా. దట్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్. అదే జరుగుతుంది అమెరికా విషయంలో, ట్రంప్ విషయంలో జరుగుతుంది అదే.
నా చేతిలో ఉంది AK-47 కాదు జస్ట్ బనానా అని చెప్తున్నాడు. అదే AK-47తో కావాల్సిన వాళ్ళు కాల్చుకుంటూ పోతున్నాడు. అండ్ నో వన్ ఈస్ దేర్ టు టాక్ అబౌట్ ఇట్. నో వన్ రేజ్ దేర్ వాయిస్. సో కాల్డ్ డెమోక్రసీ, సో కాల్డ్ ఇంటర్నేషనల్ లాస్, సో కాల్డ్ ఇంటర్నేషనల్ కోర్ట్స్, ఎవ్వరు ఏమీ లేదు, నథింగ్. ఇట్ జస్ట్ ఇప్పటికీ కూడా పని చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా. దీన్ని చూస్తే ఒక్కటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ ఓన్లీ వన్ థింగ్, దట్ బలం ఉన్నోడిదే ఎప్పుడైనా సరే రాజ్యం. నో రూల్స్, నో రెగ్యులేషన్స్, నో లాస్, దెర్ ఈజ్ నథింగ్. సింప్లీ బలం ఉన్నోడు ఏది చెప్తే అదే జరుగుతుంది. బలం, మహేష్ బాబు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, యుద్ధం చేతగాని వాడే ధర్మం గురించి మాట్లాడతాడని. సో దెర్ ఈజ్ నో టాకింగ్. భారతదేశం ఎన్ని నీతి సూక్తులు వల్లవేసినా, లేకపోతే ఇంకే దేశం ఎన్ని వల్లవేసినా రేపో మాపో ఇంకో దేశానికి ఇదే గతి పడుతుంది. అతి త్వరలో ఇరాన్కి పట్టే అవకాశం ఉంది. అండ్ స్టిల్ నో వన్ టాక్స్ అబౌట్ ఇట్. ఇండియాని అంత ప్రెజర్ చేస్తే మాత్రం ఏం మాట్లాడగలిగాం? మన అంతర్జాతీయ అంశాల గురించి మాట్లాడి, మన ఫైటర్ జెట్స్ కూలిపోయాయి అని చెప్పేసి, మనది డెడ్ ఎకానమీ అని చెప్పేసి, మన కంపెనీలు రావద్దని డైరెక్ట్గా మాట్లాడినా, మన భారతీయుల మీద అక్కడ ఎంత ప్రెజర్ చేసినా, నథింగ్ వీ కెన్ డూ అబౌట్ దట్. దెర్ ఈస్ నథింగ్. సింపుల్. ఇంకా మనం ఆటవిక సమాజంలోనే ఉన్నాం. అవే రూల్స్ ఎప్పటికీ అప్లై అవుతాయి. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో ఈ అంశానికి సంబంధించి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.